హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను టమోటా కూర ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. చూడండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని పొయ్యి మీద బాండలు పెట్టుకున్నాము. బాండలి ఇలా హీట్ ఎక్కుతూ ఉంది. హీట్ ఎక్కినాక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ అలా హీట్ ఎక్కేదాకా కాసేపు అలా ఉన్నాము. ఇలా ఆయిల్ వేడెక్కాక కొన్ని అయితే ఆవాలు వేసుకున్నాము, కొంచెం అయితే జీలకర్ర, కొన్ని అయితే పోపు దినుసులు వేసుకున్నాము. క్రిస్పీగా బాగుంటుంది. అలాగే సన్నగా తరుక్కున్న 2 ఆనియన్స్ అయితే వేసుకున్నాము. ఈ ఆనియన్స్ వేడెక్కేదాకా పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాము. పచ్చిమిర్చి, టమోటాలు. ఇలా అయితే 2 పచ్చిమిరపకాయలు తరుక్కొని వేస్తున్నాము. రెండు రెమ్మల కరివేపాకు. అవి కాలే లోపల ఇలా అయితే టమోటాలు అయితే కట్ చేసుకున్నాము. ఇలా అయితే టమోటాలు బాగా ఎర్రబడ్డాయి. ఆనియన్స్, టమోటాలు వేసుకొని బాగా అటు ఇటు కలుపుతూ బాగా ఒక 5 నిమిషాల సేపు మగ్గనియాలి బాగా ఆయిల్లో. ఇట్లా టమోటాలు సాల్ట్ అయితే వేసుకున్నాము తగినంత. ఒక 1/2 స్పూను పసుపు, కొంచెం అయితే కారము. పచ్చిమిరపకాయలు యాడ్ చేశాం కదా, అందుకని లైట్గా వేసుకుంటున్నాను నేను. కారం చూసుకొని మీరైతే కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా అయితే బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా మెత్తగిలేదాకా ఇలా అయితే కొంచెం అలా అలా అన్నామంటే బాగా ఉడికిపోతాయి టమాటాలు ఆయిల్లో. ఒక 5 నిమిషాల సేపు అలా ఉడకనిద్దాము. 5 నిమిషాలు అయిన తర్వాత మరొకసారి ఇలా అయితే కలిపెట్టుకున్నాము. చూడండి, టమోటాలు అయితే బాగా వాడిపోయినాయి. ఇలా అయితే చేసుకుంటే నీట్గా బాగుంటుంది. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దేంట్లో అయినా తినచ్చు. బాగుంటుంది. ఇలా అయితే నా టమోటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లల క్యారేజీలోకి ఇదే నేనైతే పెడతాను ఈరోజు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ పెట్టండి. దించేసుకున్నాము. చూడండి, ఇలా అయితే తయారైంది నా రెసిపీ. ఇలా వేడి వేడి అన్నంలోకి టమోటా గుజ్జు కానీ వేసుకొని తింటే చూడండి ఎలా ఉంటుందో. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.